కట్టిపడేశారు. నోరు తెరి చెప్పండి రా. హలో, హాయ్ స్వీట్. ఎక్కడో చూసినట్టుంది ఆలోచిస్తున్నావా? ఎవరు సార్ మీరు? మమ్మల్ని ఎందుకు ఇలా కట్టిపడేశారు? సార్ అనక్కర్లేదు, జస్ట్ టేక్ అని పిలిస్తే చాలు. ముందా మీ చేదిరా. వదలరా. వదిలేస్తా, కానీ నువ్వు చిన్న పని చెయ్యాలి. పనే అవన్నీ నా వల్ల కాదు. ముందు తను వదలరా. నేను చెప్పుతాను, వదిలే. నువ్వు చెప్పించేస్తాను. గుడ్. ఫ్లాష్ నెట్వర్క్ గురించి విన్నావా? దానికి ఇలా కట్టిపడడానికి ఏంటి సంబంధం? విన్నావా లేదా? విన్నాను. అయితే ఇప్పుడు ఏంటి? దాట్స్ ఇట్. నువ్వు ఆ నెట్వర్క్ ని ఇప్పుడు క్రాష్ అయిపోతున్నావు. వాట్? నువ్వు చెప్పేదేమో అర్థం కావట్లేదు. చెప్తాను. ఫ్లాష్ నెట్వర్క్ వాళ్ళ సర్వర్, పైన శాటిలైట్, ప్రజలు ఫ్లాష్ నెట్వర్క్ వాళ్ళ ఛానల్స్ ని కింద నుంచి పైన శాటిలైట్ లోని ట్రాన్స్పాండర్ కి అప్లింక్ చేస్తారు. ఆ ఛానల్స్ ని మీ ఇంటి డాబా మీద ఉన్న డిష్ డౌన్లింక్ చేసుకుంటుంది. ఆ శాటిలైట్ లోని ఫ్లాష్ నెట్వర్క్ వాళ్ళ ట్రాన్స్పాండర్ ని నువ్వు క్రాష్ చేస్తే ఏమవుతుంది? నో నెట్వర్క్, నో మోర్ ఫ్లాష్ ఎంటర్టైన్మెంట్. నువ్వు ఇప్పుడు ఆ నెట్వర్క్ ని క్రాష్ చేయబోతున్నావు. ఏం జోక్ చేస్తున్నావా? నాకు అవేం చేయడం చేత కాదు. అర్జున్, ఎంఎస్సీ సాఫ్ట్వేర్, యూనివర్సిటీ ఫస్ట్, గోల్డ్ మెడలిస్ట్, ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం కొట్టిన పిండి, కంప్యూటర్లోని ప్రతి భాగము క్షుణ్ణంగా తెలిసినవాడు, కుక్కట్పల్లిలో కూర్చొని కాలిఫోర్నియాలోని కంప్యూటర్లోకి ప్రవేశించడం తెలిసినవాడు. నీ తెలివితేటలతో సృష్టించవచ్చు, అంతమో చేయొచ్చు. నేను అంతం చేయబోతున్నా. నా వల్ల కాదు. ఎందుకు అమ్మని కొడతావు? Say yes or no. నో, నన్ను వదిలే. చెప్పేది వినరా, వదలరా. నా మాట విని వదిలే. చచ్చిపోతుందిరా. నేను చెప్పేది వినరా. ఓకే, చేస్తాను చేస్తాను చెప్పిన పని చేస్తాను, చెప్పిన పని చేస్తాను, వదిలే. ఈ సెటప్ చాలా? నాకు కొంచెం టైం కావాలి. నువ్వెంత టైం అయినా తీసుకో, కానీ దానికి 10 నిమిషాలే ఉంది. పుచ్చ లేచిపోతుంది. ఫ్లాష్ నెట్వర్క్ టర్న్ ఓవర్ ఎంతో తెలుసా? ఒక రోజుకు 300 కోట్లు. 10 రోజులు బ్లాక్ చేస్తే 3000 కోట్లు. మటాష్ అయిపోతుంది. అర్జున్, ఇంకా 5 నిమిషాలే ఉంది. అర్జున్ 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 I thought you were brilliant, man. Time is running out. ఇంకా 2 నిమిషాలే ఉంది. Go.
వాట్స్ హ్యాపెనింగ్? ఛానల్స్ అని ఎందుకు క్రాష్ అవుతున్నాయి? వాట్స్ హ్యాపెనింగ్? నేను ఫినిష్ చేశాను, తన్ని వదిలే. తొందర ఎందుకు? ఇప్పుడేగా ఆరంభించావు. ఇట్స్ జస్ట్ అ బిగినింగ్. నువ్వు నా కోసం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. అశోక్ వద్దు, చాలు. వాడు నా ఫ్రెండ్. ఎంత మోసమే. వీడు నువ్వు తోడుతాం కదా. సారీ అర్జున్, నీ కోపం నాకు అర్థమైంది. వివరంగా చెప్పేంత టైం లేదు. చెప్పినా నువ్వు చేసేవాడివి కాదు. నీకు తెలుసు నాకు ఈ రోజు ఇంటర్వ్యూ ఉందని. ఇలా నమ్మించి మోసం చేస్తావా నిన్ను? రిలాక్స్. నీ ఇంటర్వ్యూ అయిపోయింది. నువ్వు ఉద్యోగంలో చేరి గంట పైన అయింది. వాట్? ఒనకనే ఉరువా నీకోసమే క్రియేట్ అయిన కంపెనీ. నీకు వచ్చిన లెటర్స్ అన్ని ఏకేనే సైన్ చేశారు. అయ్యో, అసలు నువ్వు ఆడదానివేనా? ఛాన్సే లేదు. చక్కగా పలకరించి గలగల నవ్వుతూ మాట్లాడి పెట్టేశావు కదా ఇంత పెద్ద పిడి నాకే తెలియకుండా. నువ్వు వెల్కమ్ టు ముంబై అని చెప్పింది ఇందుకేనా? కానీ అర్జున్ నీకు ఏ ప్రాబ్లం రాదు. చెప్పిన పని చేసేసి వెళ్ళిపోవచ్చు. ఏయ్, మాట్లాడుకో, నువ్వు మాట్లాడుకో. ఊర్లో ఎంతమంది హ్యాకర్స్ లేరు? నన్ను మాత్రం గురిపెట్టి వెతికి తీసుకొచ్చి పోయి వీడి దగ్గర ఇరికిచ్చావు కదే. రిలాక్స్ మ్యాన్. నేనెందుకని ఆ టీవీ నెట్వర్క్ ని క్రాష్ చేయించినా తెలుసా? తెలీదు. నేను ఆ ఛానల్ ప్రోగ్రామ్స్ ని ఇష్టపడలేదు. ఏంటి జోకా? ఊళ్ళో బాంబులు పెట్టే వాళ్ళంతా టెర్రరిస్టులు అయితే నువ్వు చేసేది కూడా ఒక విధంగా టెర్రరిజమే. వాళ్ళకి నీకు ఏంటి డిఫరెన్స్? తేడా పెద్దగా ఏం లేదు. ఆ రోజు బ్లాక్ కలర్ టీ షర్ట్ వేసుకున్నాను, ఈ రోజు బ్రౌన్ కలర్ జాకెట్ వేసుకున్నాను. నిన్నే ఊరంతా వెతుకుతున్నావు. ముందు పోలీసు ఫోన్ చేయి. వెర్ ఇస్ మై ఫోన్? Baby, surprise! Surprise? మై గాడ్. Baby! Expect చేయలేదు కదా? Hi, Ake. హాయ్. Hi, Maya. Hi. Hey, Mango. హాయ్. So nice to see all of you. నువ్వెలా ఇక్కడ? ఓకే వెయిట్, నాకు అక్కడ క్యూటీవీలో ఇంటర్వ్యూ అయింది కదా. ఫస్ట్ రౌండ్ లో నా టాలెంట్ చూసి అందరూ పట్టిపోయారు. ఇమీడియట్ ఆర్డర్. ఇప్పుడు నేను క్యూటీవీ రిపోర్టర్. ముంబైలో పోస్టింగ్ విత్ యూ. నువ్వు నిజంగానే సెలెక్ట్ అయిపోయావా? ఏ అవకూడదా? అయ్యో, నో 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 నో, ఐమ్ సారీ. నా ఉద్దేశం అది కాదు బేబీ. మరి ఇది నాకు ముందే ఎందుకు చెప్పలేదు? సస్పెన్స్ గా ఉంచమన్నారు. ఏమిటి నువ్వు అనేది? ముంబై వచ్చేది నాతో చెప్పలేదు. చెప్పకూడదని స్ట్రిక్ట్ గా చెప్పేశారు. చెప్పారు అంటే ఎవరది? వీడా? నీకు టోటల్ సర్ప్రైజ్ గా ఉండాలని ఏకగానే చెప్పారు. ఐ నో వాట్, ఇంటర్వ్యూలో మాయనే కోఆర్డినేటర్. ఇప్పుడు అర్థమైంది నీ క్యూటీవీలో ఎలా ఉద్యోగం దొరికిందో. అంతా ప్లాన్ నీ వర్క్ ఎలా జరిగింది? Baby. ఏకే? అర్జున్ ఎలా పర్ఫామ్ చేశాడు? ఫస్ట్ క్లాస్. నా పని వీడు కరెక్ట్ గా చేసి పెట్టాడంటే వీడిని పార్ట్నర్ గా చేసుకుంటాను. పార్ట్నర్స్. ఆ తర్వాత వీడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాను? అత్తారింటికి వెళ్తాను. ఏదో కల్లా ఉంది. బేబీ ఒక్కసారి వెళ్ళి ఒక్కసారి లిసన్ టు మీ. నువ్వు ఎంత తెలివి తక్కువ పని చేసావు తెలుసా? తన్ని తిట్టొద్దు. నేనే నీతో ఏం చెప్పొద్దని చెప్పి. ఏయ్ మాయా, ఓకే బేబీ, నాకు టైం అయింది. మొదటి రోజు లేట్ గా వెళ్తే ఏం బాగోదు.
First time I'm reporting, no. Huggy time. Huh? Hug me. అనిత నేను చెప్పేది Oh, bye, baby. I'll see you soon. Bye, Maya. అనిత Bye, guys. Bye, See ya. బేబీ నేను చెప్పేది Bye, go. లిసన్ టు మీ ప్లీజ్ ఐ నీడ్ టు టాక్. అనిత మన స్పెషల్ గెస్ట్. తనని జాగ్రత్తగా చూసుకో. Oh, how sweet. Thank you so much. Bye. రే ఎందుకు అనిత నిందులో ఇరికిచ్చావు? మాత్రం ఏదన్నా అయితే నిన్ను. అర్జున్ అది నీ చేతుల్లో ఉంది. అనితకి ఏదైనా చెప్పి కాంప్లికేట్ చేయకు. తప్పించుకోవాలని తెలివి తక్కువగా ప్రవర్తించుకో. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఏంటి విషయం? శిరీష్ శర్మని చూడాలి. నేను ఆయన ఆడిటర్ కమ్ పర్సనల్ అడ్వైజర్. ఏ విషయంలో నాతో మాట్లాడొచ్చు? నేను శర్మతో మాట్లాడడానికి రాలేదు, ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. ఆయన లోపలే ఉన్నారని తెలుసు. ప్లీజ్ కోఆపరేట్. ఏ ఎంక్వైరీ? రీసెంట్ గా జరిగిన బ్లాస్ట్ లో పేలిపోయిన 3 బిల్డింగ్స్ శిరీష్ శర్మవి. క్రాష్ అయిన ఫ్లాష్ టీవీ నెట్వర్క్ కూడా శిరీష్ శర్మదే. సో ఈ టెర్రరిస్ట్ అటాక్ కి శిరీష్ శర్మకి ఏదో లింక్ ఉంది. సి ఐ డోంట్ హావ్ మచ్ టైం. ఆ బిల్డింగ్ కూలడం వల్ల ఎన్ని కోట్లు లాసో తెలుసా నీకు? ఇలా ఎంక్వైరీలు అంటూ వస్తే పెద్దవాళ్లతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. యూనిఫామ్ వేసుకుంటే ఎక్కడికి నువ్వు వచ్చా? వెళ్ళి బాంబు పెట్టి మన కనిపెట్టు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఈ యూనిఫామ్ సహాయం మీకు తప్పకుండా అవసరం అవుతుంది. శిరీష్ శర్మని అడిగి చెప్పండి. ఎంక్వైరీ వచ్చాడు శర్మ. మీ దగ్గర నుంచి పంపించేశాను. ఎందుకని మంచిది. మినిషికి మాట చెప్పు.